శ్రీమాత్రే నమః. ఈరోజు నేను చూపించేదైతే సాంబార్ రైస్ ఆర్ బిస్మిల్లాబాత్ అని కూడా అంటారు దీన్ని. దీనికి ముందుగా ఒక కప్పు పప్పు, 2 కప్పుల బియ్యం అనేది గంట సేపు నానబెట్టి 3 విజిల్స్ రప్పించుకోవాలి. నెక్స్ట్ ఒక బాండీలో కొంచెం మందపాటి బాండీ తీసుకోవాలి అడుగంటకుండా. నెయ్యి, నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెజిటేబుల్స్ అనేవి అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో బంగాళదుంప, క్యాప్సికము, బీన్స్ అవి కూడా వేసుకుంటారు. నేనైతే సొరకాయ, క్యారెట్, బెండకాయ, వంకాయ, చిలకడదుంప అయితే వేశాను. మన ఇష్టం, మనకి నచ్చినన్ని కూరలు అయితే వేసుకోవచ్చు. ఈ బిస్మిల్లాబాత్ అదే సాంబార్ రైస్ చేసినప్పుడల్లా నాకైతే ఒక స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే మేము చెన్నై వెళ్ళినప్పుడు ప్రతి రెస్టారెంట్లో మెనూ కార్డ్ చూసినప్పుడు బిస్మిల్లాబాత్ అనేది ఉండేది. మా పిన్నిని బిస్మిల్లాబాత్ టేస్ట్ చేయాలనుంది పిన్ని అన్నాను. అక్కడ అడిగితే లేదనేవారు. లాస్ట్లో తన పాప నాకు ఆర్యభవన్లో ఇప్పించింది. నువ్వు ఎప్పుడు బిస్మిల్లాబాత్ అని అడుగుతున్నావు కదా, ఇక్కడ కంపల్సరీ ఉంటుందని చెప్పి. తీరా బిస్మిల్లాబాత్ అంటే ఏంటి, సాంబార్ రైసే. అప్పుడంతా యూట్యూబ్ అవి ఎక్కువ చూసేవాళ్ళం కాదు కాబట్టి మేమైతే చూడలేదు. భలే అనిపించింది. తర్వాత మేము యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బిస్మిల్లాబాత్ అనే సాంబార్ రైస్ అని అంటారనమాట. ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకుంటారు. కార్తీక మాసం అని చెప్పి నేను ఉల్లిపాయ అయితే వేయలేదు. ఇదిగోండి, ఇలాగ ముక్కలు ఉడికిపోయాక చింతపండు పులుసు, సాంబార్ పొడుము అవి వేసి అన్నంలో ఉప్పు, కొంచెం బెల్లం కూడా వేసి ఉడికిన అన్నంలో అయితే కలిపేసుకోవాలి. ఇది ఇంకొంచెం పలచగానే ఉండాలి. నేను తర్వాత అయితే కొంచెం వేడి నీళ్ళు అనేది పోసాను. మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలంటే పులుసు ఉడికేటప్పుడే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పలచగా మనం తినేసరికి గట్టి పడుతుంది. లాస్ట్లో ఇలాగ నెయ్యిలో ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర అనేవి తాలింపు వేసి కాస్త ఇంగువ కూడా గార్నిష్ చేశాను. ఈరోజు కార్తీక వన భోజనాలు వెళ్తున్నారు. మేమైతే వేరే ఫంక్షన్ ఉందని చెప్పి వాళ్ళకి నేను సాంబార్ రైస్ అయితే చేసి ఇచ్చాను. ఇదిగోండి, దీన్ని కలుపుకున్న అన్నంలో వేసి నేను పైన డబ్బాలో అయితే గార్నిష్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.